హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టాటా వెహికల్స్లోనే ది బెస్ట్ వెహికల్ టాటా హరియర్. ఈ వెహికల్కి ఫుల్ డీటెయిలింగ్ అనేది అయితే చేస్తున్నాం. ఈ డీటెయిలింగ్తో పాటు ఈ వెహికల్కి 2K ఎక్స్టీరియర్ కోటింగ్, అలానే ఇంటీరియర్, అలానే మైనర్ డెంట్స్ అండ్ పెయింటింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. వాటికి గాను పెయింట్ చేసి, అలానే ఒక అలై వీల్ ఇదివరకు వాళ్ళు ప్రీవియస్గా వీల్ ఓడకపోతే దాని నట్ అనేది వెల్డింగ్ పెట్టి కట్ చేయించారు. దానికి గాను అలై వీల్ పెయింట్ అనేది అయితే చేస్తున్నాం. మనకి వైట్ వెహికల్స్లో మేజర్గా ఉండే ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, మనకి సైడ్స్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అది మనం పర్ఫెక్ట్గా డీటెయిలింగ్ చేయించకపోయినా, వాషింగ్ సరిగ్గా లేకపోయినా, లేదంటే మనం రఫ్ అండ్ టఫ్గా వాడినా ఇది మొత్తం కూడా మనకి ఎర్రమట్లా పట్టేసి గార పట్టేసినట్టు ఉంటుంది. ప్రతి వైట్ వెహికల్కి ఉన్న మేజర్ కంప్లైంట్ వచ్చేసరికి ఇది. దీనికి గాను ఎప్పటికప్పుడు మనం ఫుల్గా నీట్గా వాష్ చేయించుకున్నా, లేదంటే నీట్గా డీటెయిలింగ్ చేయించుకున్నా మనకి రెస్ట్ ఫార్మింగ్ అనేది అయితే ఉండదు. ఈ డస్ట్ అనేది క్యాచ్ చేసేసి ఈ డోర్స్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఇంచెస్ లోపల, అలానే బీడింగ్స్ ఎడ్జెస్ అన్నమాట, ఈ డస్ట్ అనేది ఎక్కువ ఉండిపోయి మనం అప్పుడప్పుడు వాటర్ వాష్ చేసినా, లేదంటే వర్షానికి ఎండకి తడిసి ఎండినా కూడా ఆ ఏరియాస్లో రెస్ట్ ఫార్మింగ్ అనేది అయితే త్వరగా స్టార్ట్ అయిపోయింది. దీనికి గాను ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు అనుకుంటే మనం ఇయర్లో వన్స్ అయినా కూడా మనం ఫుల్ డీటెయిలింగ్ అనేది అయితే చేయించుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు ఈ వెహికల్కి వచ్చేసరికి ఈ కస్టమర్ అయితే ఫుల్ పెయింట్ అయితే చేద్దాం అన్నారు. బట్ ఇలా కాదు సార్, వెహికల్ మొత్తం ఫుల్గా డీటెయిలింగ్ చేద్దాం, దీంతోపాటు మనకి ఎంతెంత వరకు అవసరం అంతవరకు చేసుకుందాం అన్నాం. ఎందుకంటే మనం ఫుల్ పెయింట్ వచ్చేసరికి బడ్జెట్ పెరుగుతుంది. దీనికి గాను మనం బడ్జెట్ తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వైట్ వెహికల్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా డీటెయిలింగ్ అనేది చేపించాక దీంతోపాటు మనకి మెయిన్గా ఎక్కడెక్కడ అవసరం అన్నది తెలుస్తుంది. వైట్ వెహికల్స్లో ఏంటంటే నార్మల్ స్క్రాచ్ కూడా అది పెయింట్ పోయిన ఫీలింగ్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనం పెయింట్ పడిన స్క్రాచ్ కూడా, అంటే మనకి రబ్బింగ్ పాలిష్లో పోయే స్క్రాచ్ కూడా పెయింట్ పోయినట్టు అనిపించింది. దీనికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ డీటెయిలింగ్, అలానే 6 స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది చేసుకున్నాక దీని తర్వాత మనకు మేజర్గా ఏమేమి వాంటింగ్ అనేది చూసుకొని దాని వరకు మనకి ఈ నానో ప్రో కానీ 2K ఎక్స్టీరియర్ కోటింగ్ అని చేయించుకునేటప్పుడు మనకి ఈ వైట్ కలర్ వెహికల్స్కి, అంటే ప్లెయిన్ వైట్ కలర్ వెహికల్స్కి మనం అంతంత వరకు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ కారణంగా మనం ఏమేం చేయాలి ఏంటి అన్నది ఫుల్ డీటెయిలింగ్ అయిపోయినాక చూద్దాం. ఈ వెహికల్కి మేజర్గా వచ్చేసరికి రేర్ డిక్కీ, అలానే రేర్ బంపర్, లెఫ్ట్ సైడ్ డోరు, అలానే అక్కడక్కడ మనకి మైనర్ స్క్రాచెస్ అండ్ మైనర్ డెంట్స్ అయితే ఉన్నాయి. వీటికి గాను లెఫ్ట్ సైడ్ అయితే మొత్తంగా పెయింట్ పడింది. రేర్ వచ్చేసరికి రేర్ డిక్కీ, అలానే ఫ్రంట్ బంపర్, వీటి వరకు పెయింట్ చేసి మిగతా ఏరియా మొత్తం కూడా మనం 2K ఎక్స్టీరియర్ ప్రో కోటింగ్ అనేది అయితే చేసాం. దీనివల్ల మనకేంటంటే పెయింటెడ్ ఏరియా మనకు చాలా వరకు తగ్గింది. అలానే మనకు బడ్జెట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఈ కారణంగా ఏంటంటే మనం ఫుల్ పెయింట్ చేయాలనుకున్న వెహికల్స్ కొన్ని వాళ్ళకి అంటే మనం ఎంతో కొంత అడ్జస్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది. మైనర్ స్క్రాచెస్ అయినా ఎక్కడో దగ్గర ఉండొచ్చు. వాటికి గాను మనం ఫుల్ పెయింట్ చేయించుకునేటప్పుడు మనకి అప్రాక్స్గా 60,000 to 80,000 అయింది. అలా కాకుండా మనం ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకుంటే మనకు 20,000 to 40,000 దాకా అవుతుంది. ఈ కారణంగా ఏంటంటే మనం ఇదంతా చేయడం, ఇది మొత్తం పెయింట్ అంతా అయిపోయినాక ఇదంతా ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం కూడా శాండింగ్ చేసుకొని దీని తర్వాత 6 స్టెప్ పాలిష్ కోటింగ్ అనేది చేస్తే మనకి రిజల్ట్ అనేది బెస్ట్ వ్యూలో ఉంటుంది. అలానే అలై వీల్ వచ్చేసరికి ఒకటి మనకి వెల్డింగ్ చేసిన అలై వీల్ మొత్తం కూడా పెయింట్ అనేది అయితే చేసాం. కొంతమందికి ఏంటంటే వైట్ కలర్ వెహికల్స్కి బ్లాక్ అలై వీల్స్, అలానే రెడ్ క్యాలిబర్స్ కాంబినేషన్ అనేది అయితే బాగా నచ్చుతుంది. కొంతమందికి ఏంటంటే ఒరిజినాలిటీని మాత్రమే ఇష్టపడతారు. అలానే ఈ వెహికల్కి ఒరిజినల్గా ఆ అలై వీల్కి మనం సిల్వర్ పెయింట్ మాత్రమే చేసి దీంతోపాటు లోన్ ఉన్న క్యాలిబర్స్కి, అలానే బ్యాక్ డ్రమ్స్కి కూడా మనం బ్లాక్ అనేది అయితే చేసాం. దీంతోపాటు ఈ వెహికల్ ఫుల్ డీటెయిలింగ్, అలానే 2K ఎక్స్టీరియర్ కోటింగ్, ఇంటీరియర్, అలానే మనం డెంటింగ్ అండ్ పెయింటింగ్ అనేది అయితే ఫుల్గా కంప్లీట్ చేసాం. మనం లాస్ట్గా పిక్స్ చూడవచ్చు, మీకు వర్క్ ఎలా వచ్చింది ఏంటి అన్నది. వర్క్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్, విజయవాడ.